ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల భాగస్వామ్యం మరవలేనిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బొగ్గు ఉత్పత్తిని నిలిపి ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. శ్రమశక్తిని నమ్ముకున్న కార్మికులకు సింగరేణిలో వచ్చిన లాభాల్లో వాటాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగా బోనస్లు అందిస్తున్నామన్నారు. భవిష్యత్ పెట్టుబడులకు కూడా నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికుల యొక్క త్యాగము, వారి శ్రమ చరిత్ర ఎప్పటికీ మరవదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతుంది అని చర్చలు జరుగుతున్న సందర్భంలో బొగ్గు ఉత్పత్తి మొత్తాన్ని స్తంభింపజేసి ఆనాటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించారు. దాన్ని మా ప్రభుత్వం, మా పార్టీ ఎప్పుడూ వారి యొక్క భాగస్వామ్యాన్ని గుర్తిస్తుంది. ఆ వచ్చిన లాభాలలో శ్రమశక్తిని నమ్ముకున్న కార్మికులకు వాటాలు పంచాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు మిత్రులు బట్టి విక్రమార్క గారు ఒక మంచి ఆలోచనతోటి కార్మికులను అభినందిస్తూనే, కార్మికులకు బోనస్లు పంచుతూనే భవిష్యత్ పెట్టుబడులకు కూడా ప్రణాళిక, భవిష్యత్ తరాలకు సింగరేణి సంస్థను అందించాలంటే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి. భవిష్యత్ పెట్టుబడుల కోసం 4034 కోట్ల రూపాయలు, కార్మికులకు బోనస్లు పండుగ సందర్భంగా ఇవ్వడానికి 2360 కోట్ల రూపాయలు, ఇవి 41,000 పర్మనెంట్ కార్మికుల కోసం ఈ బోనస్. దేశానికి వెలుగులు నింపడంలో సింగరేణి కార్మికుల పాత్ర ఎంతో కీలకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణిని నడిపిస్తామన్నారు. గత ప్రభుత్వం టెండర్లలో పాల్గొనకపోవడంతో సింగరేణి 2 బ్లాకులను కోల్పోయిందన్నారు. అందుకే సింగరేణి టెండర్లలో పాల్గొనాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. సింగరేణి ప్రాంతంలో 2 గనులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో కార్మిక యాజమాన్యాలు నా దగ్గరకు వచ్చి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన ఈ గనులను కూడా మీరే సింగరేణి సంస్థనే బొగ్గు వెలికి తీసే కార్యక్రమాలను కూడా చేపట్టడానికి ఏం అవకాశాలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించండి అని చెప్పి వాళ్ళు రిప్రజెంట్ చేశారు. దాంతో నేను ఉప ముఖ్యమంత్రి గారికి సూచన చేసిన, దీన్ని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన టెండర్లను రద్దు చేసి సరాసరి సింగరేణికి కేటాయిస్తుందా, అవసరం అనుకుంటే వాళ్ళు వేసిన టెండర్ కంటే కూడా కొంచెం ఏమైనా మనం ఎక్కువ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా, లేదా ఇతర మార్గాలు ఏమున్నాయో కూడా పరిశీలించమని చెప్పిన. ఆ వచ్చిన లాభాలలో కార్మికులను భాగస్వాములను చేయాలన్న ఆలోచనతోని మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సింగరేణి సంస్థకు విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, విద్యుత్ సంస్థకు ప్రభుత్వం అందిస్తున్న క్రాస్ సబ్సిడీ కూడా పెండింగ్ లో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణి విద్యుత్ సంస్థలకు ఉన్న పెండింగ్ బిల్లుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. వాటి పరిష్కారానికి కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. ఒక పక్కన సింగరేణి సంస్థకు విద్యుత్ సంస్థ చెల్లించాల్సింది పెండింగ్ ఉంది, విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అందిస్తున్న క్రాస్ సబ్సిడీ కూడా కొంత పెండింగ్ ఉంది. ఇవన్నీ జిగ్జాగ్ అయిపోయినాయి. కోడి ముందా గుడ్డు ముందా అని అంటే చెప్పలేని పరిస్థితి ఎట్లుందో ఈరోజు సింగరేణి సంస్థ, విద్యుత్ సంస్థలు ఈ 2 చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి, బకాయిలు పెరిగిపోతున్నాయి. ఈ రెండింటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. క్రాస్ సబ్సిడీ కింద నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఏమైనా ఒక పైసా పెంచుదామంటే కూడా మీరందరూ అట్లా కుదరదని మీరు బల్లబుద్ధి వాదిస్తున్నారు. పెంచకుండా, ఆదాయం పెరగకుండా మనం దీనికి సంబంధించిన ఏ రకంగా బ్యాంకు లోన్లు కానీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ వీటన్నిటిని తగ్గించుకోవడము లేదు. మనం మార్కెట్లో కలెక్షన్స్లో ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయా, ట్రాన్స్మిషన్ లాసెస్ ఏమన్నా ఉన్నాయా, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్రభుత్వం ఒక ప్రణాళికతో రావాలని అనుకుంటున్నాం. తప్పకుండా
సింగరేణి బకాయిలను దృష్టిలో పెట్టుకుంటాం, విద్యుత్ శాఖకు సంబంధించిన బకాయిలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం.